కేసీఆర్ సర్కార్ అన్నంత పని చేసింది. నాలాల ఆక్రమణల్ని సహించేది లేదన్న ప్రభుత్వం కూల్చివేతలను ప్రారంభించింది. నాలాలను ఆక్రమించి కట్టేసిన భవనాలను కూలుస్తోంది. మరోవైపు పైప్ లైన్ల లీకేజీలపైన దృష్టి సారించింది. ఉప్పల్, శేరిలింగంపల్లి, మదినాగూడ ప్రాంతాల్లో నాలాలపై కట్టిన ఇళ్లను కూలగొడుతున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పోలీసుల అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. లోపల లాగమని లోపల లాగమని హైదరాబాద్ కూకట్పల్లిలోని పరికి చెరువు నాలాను కొంతమంది కబ్జా చేశారు. దీంతో వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు నాలాల విస్తరణకు నడుం బిగించారు. ప్రొక్లైనర్ సాయంతో నాలాకు అడ్డంగా ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. నాలాను ఆక్రమించి కట్టిన భవనాలన్నింటినీ కూల్చేస్తామంటున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మరోవైపు నాలాల లీకేజీపై జలమండలిలో సమీక్ష నిర్వహిస్తున్నారు మంత్రి కేటీఆర్. అమీర్పేట నుంచి జీహెచ్ఎంసీ వరకు ఉన్న నాలాలో లీకేజ్ ఉన్నట్లు గుర్తించారు. 5.5 కిలోమీటర్ల మేర నాలాను తవ్వి కొత్త పైప్ లైన్ వేయాలని నిర్ణయించారు. ఇక ఎన్టీఆర్ మార్గ్ లో కుంగిన రోడ్డు, నాలా డ్యామేజ్ కు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. మొత్తం నగరంలో 126 కిలోమీటర్ల మేర లీకేజీలు ఉన్నట్టు గుర్తించిన జలమండలి సమగ్ర నివేదికను మంత్రి కేటీఆర్ కు అందించింది. పోలవరానికి నాబార్డు రుణం మంజూరైంది. నాబార్డు అధికారులతో ఢిల్లీలో జరిపిన చర్చలు ఫలించాయి. అక్టోబర్ 15న తొలి విడత రుణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నాబార్డు అంగీకరించింది. ఈ మేరకు నాబార్డు, పోలవరం అథారిటీ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ శుభపరిణామంతో పోలవరానికి ఇక నిధుల ఇబ్బంది లేనట్టేనన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ప్రాజెక్ట్ కి మీకు తెలిసిన విషయమే 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేస్తా ఉంది. దానికి ప్రొసీజర్ ఏంటి, స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలనే దాని మీద నాబార్డ్ చైర్మన్ గారు వచ్చారు. తర్వాత మన ఇరిగేషన్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. ప్లస్ రమేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు. మెయిన్ గా ఏంటంటే ఈ ఫండింగ్ మొత్తం కలిపి 3 years లో ఫండ్ చేయాలి కాబట్టి 2 years లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. 2018 ఎండ్ టార్గెట్ కాబట్టి ఆ ఫండ్స్ ని వాళ్ళ దగ్గర అయితే రెడీగా ఉన్నాయి. సో ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే ఫండ్స్ రిలీజ్ చేయడానికి వాళ్ళు సమ్మతం చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది. సో దానికి వాళ్ళు ఫండ్ చేస్తారు. అక్కడ నుంచి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కి ఇప్పటి వరకు మనకు రావాల్సిన డబ్బు కూడా రీఎంబర్స్మెంట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 15కి వాళ్ళు ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అది కాదు, ఇప్పుడు ఉన్నదంటే 2014 ఎస్టిమేషన్ అన్నారు. ఎస్కలేషన్ క్లాజ్ ఉంది కాబట్టి పెద్ద తేడా లేదు. అదే బేసిస్ తీసుకొని R&R యాక్ట్ 2013లో మనకి పాస్ అయింది కాబట్టి అది యాడ్ చేసుకుని వాళ్ళు ఫండ్ చేయడానికి సిద్ధపడ్డారు. కొత్త 2014 SSR ప్రకారం ఎంత కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్? అది ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారుగా అప్పుడు అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ వరకు అయితే మాత్రం 16,000 వేశారు. R&R మాత్రం యాడ్ అవుతుంది, అంతైతే అంత. ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగయ్యాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మరో రాజకీయ ప్రత్యామ్నాయం కూడా లేదన్నారు ఆయన. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు చంద్రబాబు. గుంటూరు జిల్లా కాకుమానులో వరదలతో ముంచెత్తిన నల్లమడ వాగును స్వయంగా పరిశీలించారు సీఎం. త్వరలోనే వాగును వెడల్పు చేస్తామని, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు చంద్రబాబు. కరీంనగర్ లో వరదల పరిస్థితిపై ఏరియల్ సర్వే చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కరీంనగర్ జిల్లాలోని చెరువులన్నీ పూర్తిగా నిండాయన్నారు. వర్షాల వల్ల కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. వరదల నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుతున్నామన్నారు సీఎం. జిల్లా అధికారులు, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక తెలంగాణలో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న వరదతో నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది.
భారీ వర్షాకు తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మేడ్చల్ వాగు నుంచి వరద నీరు రోడ్లపైకి చేరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వరద నీరున్న రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ వాహనదారుడు కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు కొందరు స్థానికులు వాగు చివర్లో అతన్ని కాపాడగలిగారు. లోయర్ మానేరు డ్యాం దగ్గర పూజలు నిర్వహించారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, శాసనసభాపతి మధుసూదనాచారి. అనంతరం నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదల వల్ల భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 24 అడుగులకు చేరుకుంది. భద్రాచలం ఛత్తీస్గఢ్ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఇక్కడ గోదావరి స్వల్పంగా పెరుగుతోంది. అయితే ప్రస్తుతం తాలిపేరు నుంచి 3 గేట్లను ఎత్తి 3000 క్యూసెక్ల నీటిని గోదావరిలోనికి వదులుతున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీ ద్వారా రావలసిన వరద ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటి వరకు కానీ ఇక్కడికి రావచ్చునని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత పడుతోంది. దీంతో చెరువులు నిండుకున్నాయి. జాతీయ రహదారిపైకి నీళ్లు చేరుతున్నాయి. యలమంచిల దగ్గర నేషనల్ హైవేపై పెద్ద ఎత్తున నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామేశ్వరం, భువనేశ్వర్ రైలును తుని స్టేషన్లో నిలిపివేశారు. అనకాపల్లి, సామర్లకోట స్టేషన్లో మరికొన్ని రైళ్లను నిలిపివేశారు. బ్యాక్ టు న్యూస్. ఐక్యరాజ్య సమితిలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. संबोधित किया था, तब से लेकर आज तक विश्व में बहुत परिवर्तन हुआ है. कुछ अच्छा, कुछ बुरा और कुछ बहुत चिंता देने वाला. ये एक मंच है जहां हम तमाम घटनाक्रमों पर चर्चा करते हैं. आज भी करेंगे, लेकिन चर्चा करते समय ये जरूर देखेंगे कि समीक्षा उन कामों की भी हो जो हमने किए हैं और समीक्षा उन कामों की भी हो जो हम नहीं कर पाए हैं. अध्यक्ष जी, इस गरिमामय महासभा में अनेक मुद्दों पर चर्चा हुई है, जैसे एएमआर के लिए नए टीकों को साझा करना, सस्ती दवाइयों की उपलब्धता को सुनिश्चित करना, प्राकृतिक आपदाओं के जोखिम को कम करने के लिए सैन्य ढांचे को लागू करना, मानव संसाधनों को मुक्त और सुरक्षित आवागमन सुनिश्चित करना और यूएन पीस कीपिंग फोर्स में सैनिक भेजने वाले देशों के साथ विचार विमर्श करना. समय के अभाव के कारण मैं इन मुद्दों को नहीं दोहराना चाहूंगी, लेकिन कुछ ऐसे मुद्दों का उल्लेख जरूर करना चाहूंगी जो अंतर्राष्ट्रीय समुदाय के लिए अत्यंत महत्वपूर्ण है. अध्यक्ष जी, आज हमारे सामने सबसे बड़ी चुनौती है विश्व के कोने कोने में फैली हुई गरीबी को मिटाना और ये सुनिश्चित करना कि हम सभी जरूरतमंद लोगों तक समृद्धि पहुंचा सकें. हमें ये भी सुनिश्चित करना है कि स्त्रियों और पुरुषों के बीच लैंगिक समानता हो और महिलाओं को सुरक्षा मिले. हम विश्व शांति के लिए कार्य करना है, क्योंकि शांति के बिना समृद्धि नहीं आ सकती. श्री पीटर थॉमसन इसलिए अभिनंदन के पात्र हैं क्योंकि उन्होंने इन्हीं चुनौतियों के महत्व को समझते हुए इस महासभा के लिए सस्टेनेबल डेवलपमेंट गोल्स यानी टिकाऊ विकास के लक्ष्य को सबसे उच्च प्राथमिकता दी है. 17 लक्ष्य हैं 2030 तक का एजेंडा, लेकिन मुझे आपको कहते हुए खुशी है कि मात्र 2 साल में ही इन 17 में से अधिकतर लक्ष्यों को भारत सरकार ने अपने राष्ट्रीय कार्यक्रमों में शामिल कर लिया है. सैनिटेशन यानी स्वच्छता, उसके अंतर्गत हमने स्वच्छ भारत अभियान छेड़ा है, जिसके अंतर्गत 2 लाख विद्यालयों में 4 लाख शौचालय बनकर तैयार हो गए हैं और काम कर रहे हैं.
इसी तरह जेंडर इक्वालिटी, उसके नीचे बेटी बचाओ बेटी पढ़ाओ एक देशव्यापी अभियान बन गया है और महिलाओं ने इसका बीड़ा अपने सर पर उठाया है। हमारे यहाँ लाखों लाख जनप्रतिनिधि महिलाएं चुनकर आई हुई हैं, वो स्वयं इस अभियान को आगे बढ़ा रही हैं। मेक इन इंडिया जिसका आह्वान प्रधानमंत्री जी ने किया है, उसके कारण विदेशी पूंजी निवेश भी आ रहा है और हमारे अपने बच्चों को रोजगार भी मिल रहा है। एक और बड़ी योजना गरीबों के लिए, जनधन योजना, ये विश्व की सबसे बड़ी वित्तीय समावेशी योजना है। इसके अंतर्गत 25 करोड़ से ज्यादा गरीब लोगों के बैंक खाते खोले गए हैं। डिजिटल इंडिया बहुत तेजी से अपने पैर पसार रहा है। भारतीय युवाओं को कौशल युक्त बनाने के लिए अनेकानेक प्रशिक्षण कार्यक्रम चल रहे हैं, जिनसे हमारे युवा अपनी क्षमताओं का समुचित विकास कर सकेंगे। इस तरह की पहलों से भारत की विकास यात्रा में नए आयाम जुड़े हैं और आज आर्थिक मंदी के दौर में भी भारत विश्व की बड़ी अर्थव्यवस्थाओं में सबसे तेजी से विकास करने वाली अर्थव्यवस्था बन गया है। अध्यक्ष जी, हम सब जानते हैं कि मानवता का 1/6 हिस्सा भारत में रहता है। इसलिए यदि भारत में सस्टेनेबल डेवलपमेंट गोल्स, ये टिकाऊ विकास लक्ष्य सफल होंगे, तभी विश्व में सफल हो सकेंगे। हम एजेंडा 2030 को पूरे मनोयोग से लागू करने के लिए प्रतिबद्ध हैं। हमने तय किया है कि संसद के हर सत्र में एक दिन केवल एसडीजीज पर हम चर्चा किया करेंगे, ताकि इनकी प्रगति पर सतत निगरानी रखी जा सके और मुझे विश्वास है कि इससे बहुत ही अच्छे परिणाम सामने आएंगे। एजेंडा 2030 को सफल बनाने के लिए वैसे तो सभी देश अपनी अपनी सामर्थ्य के अनुसार कार्य कर रहे हैं, लेकिन मैं ये कहना चाहूंगी कि उन्हें अंतर्राष्ट्रीय सहयोग भी मिलता रहेगा तो वो भी इसमें और ज्यादा सफलता प्राप्त करेंगे। अध्यक्ष जी, मैं दूसरा विषय ले रही हूं जलवायु परिवर्तन का। जलवायु परिवर्तन एक और ऐसा मुद्दा है जो हमारे सामने एक गंभीर चुनौती बनकर खड़ा है। प्रकृति के पास संपदा तो अपार है, लेकिन उतनी ही जितनी वो मनुष्य की जरूरत को पूरा कर सके, इतनी नहीं कि वो उसके लालच का पेट भर सके, क्योंकि लोभ की तो कोई सीमा नहीं होती। इसीलिए हमारे यहाँ हमारे प्रधानमंत्री जी ने एक सिद्धांत दिया है, क्लाइमेट जस्टिस, जलवायु न्याय। और हम ये मानते हैं कि अगर प्रकृति के साथ हम न्याय करें तो वो हमारे और हमारी भावी पीढ़ियों के साथ न्याय करेगी, लेकिन यदि हम उसका अंधाधुंध दोहन करेंगे तो वो क्रोधित हो जाएगी और अपना रौद्र रूप दिखाएगी। हम देख रहे हैं दुनिया में कई जगह पर प्रकृति अप्राकृतिक हो उठी है। कहीं भयंकर वर्षा, कहीं घनघोर गर्मी, कहीं झंझावात, कहीं सुनामी, कहीं बादलों का फटना। ये समय का तकाजा है कि अब हम असीमित खपत पर रोक लगाएं और अपनी जीवन शैली को पर्यावरण के अनुकूल बनाएं। योग इसका एक बड़ा माध्यम बन सकता है। योग भारत का वो प्राचीन ज्ञान है जो एक टिकाऊ जीवन शैली का प्रतीक है। पिछले 2 वर्षों से अंतर्राष्ट्रीय योग दिवस के लिए जो अपार समर्थन आप सबसे मिल रहा है, मैं आज इस मंच से आप सबके प्रति आभार व्यक्त करती हूँ। अध्यक्ष जी, पेरिस समझौते में कॉमन बट डिफरेंशिएटेड रिस्पॉन्सिबिलिटीज विद रिस्पेक्टिव कैपेसिटीज के सिद्धांत को स्वीकारा गया है, जिसका अर्थ है कि जिम्मेदारी तो सबकी साझी है, लेकिन देनदारी सबकी अलग अलग। इसलिए यह बेहद जरूरी है कि विकसित देश अपनी जिम्मेदारियों का निर्वहन करते हुए सभी की भलाई के लिए तकनीक भी दें और धनराशि भी, तभी ये कार्यक्रम सफल होगा। हमने अपने देश में बहुत महत्वाकांक्षी योजना बनाई है, जिसमें हमने वर्ष 2030 तक 40% ऊर्जा नॉन फॉसिल फ्यूल से बनाने का लक्ष्य रखा है। इसके लिए हमें एक निश्चित वातावरण की आवश्यकता होगी, क्योंकि बाहर से पूंजी निवेश करने वालों को वातावरण की निश्चिंतता चाहिए और हम इस प्रयास में लगे हुए हैं। इसके अलावा इंटरनेशनल सोलर अलायंस का गठन भी हमारी एक अभिनव पहल है, जिससे सौर तकनीक सभी को उपलब्ध हो सकेगी। मैं इस मंच से ये विश्वास दिलाती हूँ कि जलवायु परिवर्तन की दिशा में भारत एक अग्रणी भूमिका निभाएगा। और मुझे आपको खुशी है ये बताते हुए कि हमने निर्णय किया है कि पेरिस समझौते के लिए भारत अपना इंस्ट्रूमेंट ऑफ रेटिफिकेशन 2 अक्टूबर को जमा करा देगा। और ये स्थिति हमने
सोच समझकर चुनी है, क्योंकि 2 अक्टूबर गांधी जी का जन्म दिवस है, जिनका संपूर्ण जीवन प्रकृति के संरक्षण को ही समर्पित रहा। अध्यक्ष जी, अब मैं एक ऐसे विषय पर बोलने जा रही हूं जिस पर इस सभा में बैठा हर व्यक्ति चिंतित है, और चिंतित ही नहीं, सोचने पर मजबूर है। इसी महीने इस शहर में हुए 9/11 आतंकी हमले की 15वीं वर्षगांठ थी। पिछले 15 दिनों में इसी शहर में एक और आतंकी हमले में मासूमों को मारने की कोशिश की गई थी। हम इस शहर के दर्द को समझते हैं। हम पर भी उरी में इन्हीं आतंकी ताकतों ने हमला किया था। विश्व इस अभिशाप से बहुत समय से जूझ रहा है, लेकिन आतंकवाद का शिकार हुए मासूमों के खून और आंसुओं के बावजूद इस वर्ष काबुल, ढाका, इस्तांबुल, मागादिशु, ब्रसेल्स, बैंकॉक, पेरिस, पठानकोट और उरी में हुए आतंकवादी हमले और सीरिया और इराक में रोजमर्रा की बर्बर त्रासदियां हमें ये याद दिलाती हैं कि हम इसे रोकने में सफल नहीं हो रहे। अध्यक्ष जी, यहाँ बैठे सब लोगों को पहले तो एक बार ये स्वीकारना होगा, यदि हम आतंकवाद से लड़ना चाहते हैं, तो कि आतंकवाद मानवाधिकारों का सबसे बड़ा उल्लंघन है। सबसे पहले हम इसे स्वीकारें, आतंकवाद मानवाधिकारों का सबसे बड़ा उल्लंघन है, क्योंकि वो निर्दोष लोगों को निशाना बनाता है, बेगुनाहों को मारता है। वो किसी व्यक्ति या देश का नहीं, बल्कि मानवता का अपराधी है। और उसके बाद देखना होगा कि इन आतंकवादियों को पनाह देने वाले कौन कौन हैं। आतंकवादियों का न तो कोई अपना बैंक है, न हथियारों की फैक्ट्रियां, तो कहां से उन्हें धन मिलता है? कौन इन्हें हथियार देता है? कौन इन्हें सहारा देता है? कौन इन्हें संरक्षण देता है? ऐसे ही सवाल इसी मंच से अफगानिस्तान ने भी कुछ दिन पहले उठाए थे। अध्यक्ष जी, इतिहास गवाह है कि जिस किसी ने भी हिंसक विचारधारा के बीज बोए हैं, उसका कड़वा फल उसे खाने को मिला है। ये छोटे छोटे आतंकवादी समूह जो छिटपुट काम कर रहे थे, आज इन समूहों ने मिलकर एक राक्षस का रूप धारण कर लिया, जिसके अनगिनत हाथ हैं, अनगिनत पांव हैं, अनगिनत दिमाग हैं और साथ में है अति आधुनिक तकनीक। इसलिए अब अपना या पराया, मेरा या दूसरे का आतंकवादी कहकर हम इस जंग को नहीं जीत पाएंगे। पता नहीं ये दैत्य किस समय किस तरफ का रुख कर लेगा। इसलिए यदि हम आतंकवाद को जड़ से उखाड़ना चाहते हैं तो एक ही तरीका है, हम अपने मतभेद भुलाकर आतंकवाद के खिलाफ एकजुट हों, उसका मुकाबला दृढ़ संकल्प से करें और अपने प्रयासों में तेजी लाएं। हमें पुराने समीकरण तोड़ने होंगे, अपनी पसंदगियां नापसंदगियां एक तरफ रखनी होंगी, मोह त्यागने होंगे, एहसानों को भूलना होगा और एक दृढ़ निश्चय के साथ इकट्ठे होकर इस आतंकवाद का सामना करने की रणनीति बनानी होगी। ये मुश्किल काम नहीं है अध्यक्ष महोदय, केवल इच्छा शक्ति की कमी है। ये काम हो सकता है और ये काम हमें करना है। नहीं करेंगे तो हमारी आने वाली संततियां हमें माफ नहीं करेंगी। हाँ, यदि कोई देश इस तरह की रणनीति में शामिल नहीं होना चाहता तो फिर हम उसे अलग थलग कर दें। अगर कोई देश इस तरह की रणनीति में शामिल नहीं होना चाहता तो मेरी मांग है कि हम उसे अलग थलग कर दें, क्योंकि दुनिया में ऐसे देश हैं जो बोते भी हैं तो आतंकवाद, उगाते भी हैं तो आतंकवाद, बेचते भी हैं तो आतंकवाद और निर्यात भी करते हैं तो आतंकवाद। आतंकवादियों को पालना कुछ देशों का शौक बन गया है। ऐसे शौकीन देशों की पहचान करके उनकी जवाबदेही सुनिश्चित की जानी चाहिए और ऐसे देशों को भी चिन्हित करना चाहिए जहां संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित आतंकवादी सरेआम जलसे कर रहे हैं, प्रदर्शन निकालते हैं, जहर उगलते हैं और उनके ऊपर कोई कार्रवाई नहीं होती। इसके लिए उन आतंकवादियों के साथ वे देश भी दोषी हैं जो उन्हें ऐसा करने देते हैं। ऐसे देशों की विश्व समुदाय में कोई जगह नहीं होनी चाहिए। अध्यक्ष जी, 21 तारीख को इसी मंच से पाकिस्तान के प्रधानमंत्री ने भारत के संबंध में 2 बातें कही जिनका जवाब देना चाहूंगी। एक तो उन्होंने कहा कि मेरे देश में मानवाधिकार का उल्लंघन हो रहा है
मैं कहना चाहूंगी कि जिनके अपने घर शीशे के हों उन्हें दूसरों पर पत्थर नहीं फेंकने चाहिए। जरा एक बार बगल में झांक कर देख लें क्या हो रहा है बलूचिस्तान में, और वो खुद क्या कर रहे हैं वहां। मैं कह सकती हूं यहां के आज जो बलूचिस्तान में हो रहा है वो यातनाओं की पराकाष्ठा है। और दूसरी बात उन्होंने कही कि भारत जो शर्तें बातचीत के लिए लगा रहा है वो हमें मंजूर नहीं है। ये समझ नहीं रही कौन सी शर्त, किस शर्त की बात की जा रही है। हमारे शपथ ग्रहण समारोह से पहले जब हमने पाकिस्तान के प्रधानमंत्री को समारोह में आने का न्योता दिया था, आमंत्रण दिया था, तो क्या कोई शर्त रखी थी? मैं स्वयं इस्लामाबाद गई थी और कॉम्प्रिहेंसिव बायलैटरल डायलॉग हमने शुरू किया था इकट्ठे बैठकर। क्या कोई शर्त रखी थी? प्रधानमंत्री मोदी काबुल से दिल्ली आते हुए लाहौर उतर गए थे, कोई शर्त लगा कर गए थे क्या? ये कौन सी शर्तों की बात हो रही है? सच्चाई तो यह है अध्यक्ष जी कि शर्तों के आधार पर नहीं, मित्रता के आधार पर हमने पाकिस्तान के साथ सारे के सारे विवाद सुलझाने की पहल की थी, और मित्रता भी सहजता की तरफ जा रही थी। कभी ईद की शुभकामनाएं, कभी क्रिकेट की शुभकामनाएं, कभी स्वास्थ्य के हाल का कुशलक्षेम। हमने 2 बरस में मित्रता का वो पैमाना खड़ा किया जो उससे पहले कभी नहीं था। लेकिन हमें मिला क्या बदले में? पठानकोट, उरी, बहादुर अली। मैं पूछना चाहती हूं, हम शर्तें लगा रहे हैं या आप दूसरी नीयत दिखा रहे हैं? बहादुर अली तो जिंदा सबूत है हमारे पास, जिंदा, कि सीमा पार से आतंकवादी आया है, लिखित में सबूत है हमारे पास उसका। कि मैं एक चीज यहां बता दूं, अगर पाकिस्तान ये समझता है कि इस तरह की हरकतें करके या इस तरह के भड़काऊ बयान देकर वो भारत का कोई हिस्सा हमसे छीन सकता है, तो मैं पूरी दृढ़ता और स्पष्टता के साथ यहां ये कह देना चाहती हूं कि आपका ये मंसूबा कभी कामयाब नहीं होगा। कश्मीर भारत का अभिन्न हिस्सा है, जम्मू कश्मीर भारत का अभिन्न हिस्सा है और अभिन्न हिस्सा रहेगा। इसलिए ये ख्वाब देखना छोड़ दें। अध्यक्ष जी, मैंने प्रारंभ में कहा था कि हमने जो काम किए हैं वो तो हम गिनाएंगे ही, जो नहीं किए वो भी गिनाने चाहिए। मैं ऐसे 2 काम गिनाना चाहती हूँ। पहला है CCIT यानी कॉम्प्रिहेंसिव कन्वेंशन ऑन इंटरनेशनल टेररिज्म। सन 1996 से भारत द्वारा ने प्रस्ताव दिया, 20 साल गुजर गए। आज 2016 में भी हम CCIT निष्कर्ष तक नहीं पहुंचा सके। इसी कारण हम कोई ऐसा अंतर्राष्ट्रीय मानक नहीं बना सके हैं जिसके अंतर्गत आतंकवादियों को सजा दी सके या उनका प्रत्यार्पण हो सके। इसीलिए आप सबसे मेरा अनुरोध है कि ये सभा पूरे दृढ़ निश्चय के साथ जल्द CCIT को पारित करे। दूसरी बात, जैसे आतंकवाद से लड़ने के लिए हमें एक समकालीन नीति चाहिए, उसी प्रकार हमें एक ऐसी संयुक्त राष्ट्र सुरक्षा परिषद भी चाहिए जो आज के वैश्विक परिदृश्य के अनुकूल हो। अधिकांश देशों का मानना है कि संयुक्त राष्ट्र 1945 की वैश्विक परिस्थिति के अनुरूप सिर्फ कुछ ही देशों के हितों की रक्षा ना करे, चाहे वो किसी संस्था की बात हो या मुद्दों की। हमें आज की वास्तविकता और चुनौतियों के अनुसार काम करना होगा। आज सुरक्षा परिषद की स्थायी और अस्थायी दोनों सीटों में विस्तार की आवश्यकता है, जिससे सुरक्षा परिषद समकालीन बन सके। मेरा अनुरोध है कि इस आम सभा की इच्छा अनुसार IGN प्रक्रिया जो टेक्स्ट बेस्ड निगोशिएशन शुरू हुई है उसको हम जल्दी प्रारंभ करें। यदि ये दोनों चिर प्रतीक्षित कार्य आपके इस कार्यकाल में हो जाते हैं तो मैं कह सकती हूँ कि संयुक्त राष्ट्र सभा का ये 71वां अधिवेशन बहुत ही सार्थक साबित होगा। अध्यक्ष जी, 21वीं सदी पर शुरुआत से ही अशांति और हिंसा का साया रहा है, परंतु मिलजुल कर प्रयास करने से हम इसे मानव सभ्यता के इतिहास में एक स्वर्णिम युग में बदल सकते हैं। लेकिन भविष्य में क्या होगा ये इस बात पर निर्भर करता है कि हम आज क्या करते हैं।
बहुत धन्यवाद। I thank the Minister for External Affairs of India for her statement. I now give the floor to His Excellency Vivian Balakrishnan, Minister of Foreign Affairs of Singapore. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని అలానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాల్ని వెలివేయాలని సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితిలో పిలుపునిచ్చారు. ఇక గత 2 సంవత్సరాలుగా భారత్ ఎన్నోసార్లు పాకిస్తాన్ కు స్నేహస్తం అందించే ప్రయత్నం చేసిందని, అయితే ప్రతిసారి ఆ దేశం తన వక్రబుద్ధిని బయటపెడుతూ వస్తోందని గట్టిగా చెప్పారు సుష్మా స్వరాజ్.